హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను టెట్‌లో 77 మార్క్స్ నుండి 130 మార్క్స్ వరకు రావడానికి నేనెలా చదివానో మీకు కూడా అలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టాపిక్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ వాటికి సంబంధించిన క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఆన్సర్స్ ఏ విధంగా ఆలోచించి చేస్తే ఇంకా బెటర్‌గా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని డీప్‌గా చెప్తున్నాను. మీరు కూడా రెగ్యులర్‌గా వీడియోస్ ఫాలో అవుతే మీకు కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుందండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నేను కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోలు చేస్తాను. అయితే వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో ప్రీవియస్ మనం సైకాలజీలో పెరుగుదల, వికాసం, పరిపక్వత, వికాసంను ప్రభావితం చేసే కారకాలు, వికాస నియమాలు, వికాస దశలు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ ప్రీవియస్ మన ఛానల్‌లో వీడియోలో. వాటికి సంబంధించిన క్వెషన్స్ ప్రీవియస్ టెట్ పేపర్స్‌లో ఎలా అడిగారు, మనం ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. క్వెషన్: అనుధైర్యంగా అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసంను ఇలా అంటారు: సర్పిల వికాస ధోరణి, సమీప దూరస్థ వికాస ధోరణి, శిరపాదాభిముఖ వికాస ధోరణి, సాధారణ నుండి నిర్దిష్ట వికాస ధోరణి. ఏంటండి మనకి ఇక్కడ ఏమన్నారు? తల నుండి పాదాల దిశగా. తల నుండి పాదాల దిశగా మనం ఏం చెప్పుకున్నామా? శిర పాదాభిముఖ వికాస ధోరణి. శిర పాదాభిముఖ వికాస ధోరణి అనేది రైట్ ఆన్సర్ అండి. సమీప దూరస్థ వికాసం అంటే శిశువు ముందుగా పెద్ద కండరాలపై అదుపు, తర్వాత చిన్న కండరాలపై అదుపు సాధిస్తే దానిని సమీప దూరస్థ వికాసం అంటారు. మీన్స్ శిశువు మొదట శరీర మధ్య భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని. ఓకేనా? అంటే ఫస్ట్ భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాత మణికట్టు, చేతివేళ్లను ఉపయోగిస్తే దానిని సమీప దూరస్థ వికాసం అంటారు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, అనువంశికత అనున్నది. ఆప్షన్స్: జీవ సంబంధమైనది మాత్రమే, మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే, సాంఘికమైనది మాత్రమే, జీవ సంబంధ, మానసిక మరియు సాంఘిక మూడిటి కలయిక. ఏంటండి ఆన్సర్? అనువంశికత అనున్నది ఏంటి? మనకు జీవ సంబంధమైనది మాత్రమే అనువంశికత అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మనకు ఈ క్వశ్చన్ 31 మే 2024 షిఫ్ట్ 1లో వచ్చిందండి. క్వశ్చన్ చూద్దాం. వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఆప్షన్స్: శారీరక పరిపక్వత పొందడంలో వికాసం ఆగిపోతుంది, వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది, వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు, వికాసం మరియు ప్రజ్ఞ ఒక్కటే. చెప్పండి ఆన్సర్ ఏంటి? వికాసం పరిపక్వత పొందడంలో వికాసం ఆగిపోతుంది. వికాసం ఆగిపోతుందా అండి? వికాసం జీవితాంతం కొనసాగుతుంది. తప్పు. వికాసం పెరుగుదల కలిసి ఉంటుంది. అవును, రైట్. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు. వికాసంను ఖచ్చితంగా కొలవచ్చా అండి? నో. వికాసంని అంచనా మాత్రం వేయవచ్చు. వికాసం ప్రజ్ఞ ఒకటేనా? కాదు. వికాసం అంటే ఏంటి? వ్యక్తులలో కలిగిన గుణాత్మక మార్పు, అభివృద్ధి లేదా వికాసం అంటారు. ఓకేనా? నెక్స్ట్, వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించే వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం సర్పిలంగా సాగుతుంది, వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది, వికాసం నిరంతరంగా సాగుతుంది, వికాసం ప్రాగుక్తీకరించదగినది. అంటే ఏంటండి మనకు ఆన్సర్? వికాసం గర్భం నుండి సమాధి వరకు ఎప్పటికీ ఆగిపోదు అంటే నిరంతరంగా కొనసాగుతుంది. ఆన్సర్ ఏంటండి? వికాసం నిరంతరంగా కొనసాగుతుంది. దీన్ని ఇంకో పేరేంటండి? వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఓకేనా?
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే మనం ప్రజెంట్ ఉన్న పెరుగుదలను నెక్స్ట్ మన ఫ్యూచర్లో ఎంత పెరుగుతారు శిశువులు అని అంచనా వేయవచ్చు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి నెక్స్ట్ ఊహించవచ్చు అన్నట్టు. దాన్ని ప్రాగుక్తీకరించదగింది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 30 మే షిఫ్ట్ 2లో వచ్చిందండి. ఇందాకదేమో 30 మే షిఫ్ట్ 1లో వచ్చింది. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం. పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఆప్షన్స్: ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే, ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే, ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు, ఒక వ్యక్తిలో ఆనువంశికత కారకాలు మాత్రమే. చూద్దామండి ఆప్షన్స్ ఒకసారి. ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు ఏమవుతాయి? మనకు ఓన్లీ వికాసం అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏమడిగారు? పెరుగుదల మరియు వికాసం రెండింటికి సంబంధించి అడిగారు. కాబట్టి రెండింటికి సంబంధించి చూద్దాం. పరిమాణాత్మక అంటే మనకు పెరుగుదల. ఓకేనా? ఇది కాదు, ఇది కాదు. సో ఒక వ్యక్తిలో ఆనువంశికత కారకాలు మాత్రమే రెండింటికి సంబంధించి ఉంటాయా? కాదు. సో ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు మనకు పెరుగుదల మరియు వికాసం వీటి కొలతకు సంబంధించినవి అవుతాయి. ఓకేనా? వ్యక్తిలో మార్పులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకు 20 జూన్ 2025 షిఫ్ట్ 2లో వచ్చిందండి. క్వశ్చన్: వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, కానీ పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే ఆప్షన్స్: పాఠశాలలో వైయక్తిక భేదాలను పరిష్కరించలేము, వికాసం మొత్తం నుండి భాగాల నుండి మొత్తానికి కొనసాగుతుంది, వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది, వికాసాన్ని అంచనా వేయలేము. క్వశ్చన్ ప్రకారం ఏంటండి? పాఠశాలలు ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకండి ఫస్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా బోధించాలి? సులభ అంశాలతో ప్రారంభించి కాఠిన్యత పెంచాలి. అలా అయితే మన పాఠ్యాంశాలు ఈజీగా మనం చెప్పుకోవచ్చు, విద్యార్థులకు కూడా ఈజీగా అర్థమవుతాయి. దాని ప్రకారమే మన విద్యా ప్రణాళిక అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటండి? సులభ అంశాలతో ప్రారంభించి కఠిన అంశాలకు వెళ్ళే వికాస సూత్రం ఏది? మనకు వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్. ఇది సేమ్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అండి. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. ఆప్షన్స్: సుపరిచితంగా, సాధారణంగా, స్తబ్దంగా, ప్రత్యేకంగా. ఏంటండి ఆన్సర్? క్వశ్చన్లోనే ఉంది. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఎలా? మనకు ప్రత్యేకంగా. ఎలా అంటే వైయక్తిక భేదాలు ఇద్దరు కవల పిల్లల్లో అయినా సరే వ్యక్తుల్లో భేదాలు ఉంటాయి. అంటే ఆలోచన పరంగా కానీ రూపంలో కానీ అలా వైయక్తిక భేదాలు అనేటివి ఇద్దరి మధ్య సేమ్ ఉండయి. కాబట్టి ప్రత్యేకత అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. ఈ క్వశ్చన్ మనకు 20 జూన్ 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. క్వశ్చన్ చూద్దాం. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. చూడండి ఆప్షన్స్. ఫస్ట్ ఏంటి? వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలలో వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఒకే వేగంతో పెరుగుతారా అండి?
నో. సో ఏ సరైనది, బి సరికానిది. ఎక్కడుంది? ఫస్ట్ ఏ సరైనది, బి సరికానిది. ఓకేనా? నెక్స్ట్ ఇది సేమ్ పేపర్ అండి. క్రింది వాణిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికానిది. ఓకేనా? ఆప్షన్స్: పరిపక్వత ఒక వికాస ప్రక్రియ, పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది, వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్ గర్భధారణ సమయం నుండే ఉంటాయి, పరిపక్వత అంటే ఆనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన. ఏంటండి ఆన్సర్? ఏంటండి మనకు? పరిపక్వత అనేది అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. ఇదేంటి? సరికానిది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకు 9th Jan 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. పైన క్వశ్చన్ కూడా మనకు వికాస నియమాలకు సంబంధించిందే, కాకపోతే ఇక్కడ స్క్రీన్ పైన పట్టట్లేదని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు. పరిపక్వత యొక్క లక్షణం కాదు. ఆప్షన్స్: వ్యక్తి యొక్క జన్యువులపై ఆధారపడి ఉంటుంది, ఉద్దేశపూర్వక ప్రక్రియ, శిక్షణ లేనప్పటికీ సంభవిస్తుంది, జీవికి అంతర్గతమైంది. ఏంటండి మనకు ఆన్సర్? వ్యక్తి యొక్క జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సో మనకి ఇది రైట్ అవుతుంది. ఓకేనా? ఇది రైట్ అవుతుంది. ఓకేనా? ఉద్దేశపూర్వక ప్రక్రియనా? కాదు. శిక్షణ లేనప్పటికీ సంభవిస్తుంది. అవును. జీవికి అంతర్గతమైంది. అవును. సో మనకు లక్షణం కాదు అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఉద్దేశపూర్వక ప్రక్రియ. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ పేపర్లో అండి. కింది వాటిలో ఒకటి పూర్వ బాల్య దశలోని భావోద్వేగానికి సంబంధించిన లక్షణం కాదు. ఇక్కడ ఏమడిగారు? లక్షణం కాదు. ఆప్షన్ చూద్దాం. ఎక్కువ సుస్థిరంగా ఉంటాయి, ఎక్కువ తీవ్రమైనది, చాలా క్లుప్తమైనది, ఎక్కువ తరచైనవి. ఓకేనా? లక్షణం కాదు అని అడిగారు కాబట్టి మనం లక్షణాలు చూద్దాం. ఎక్కువ తీవ్రమైనది రైట్ ఆన్సర్, చాలా క్లుప్తమైనది రైట్ ఆన్సర్, ఎక్కువ తరచైనది ఎక్కువ సార్లు వస్తుంది. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏంటి? లక్షణం కాదు ఇది. సుస్థిరంగా అంటే స్థిరంగా ఉండవు, వాళ్ళ భావోద్వేగాలు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకు 17th June 2026 షిఫ్ట్ 1లో వచ్చిందండి. క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఒకటి పరిపక్వతకు మాత్రమే ఉదాహరణ, అభ్యసనానికి కాదు. ఓకేనా? ఆప్షన్స్: ఒక అమ్మాయి తన ఉపాధ్యాయునికి అభివాదం చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం, శిశువులో పళ్ళు రావడం, ఒక బాలుడు తనకు తానుగా స్నానం చేయడం. ఏంటండి? పరిపక్వతకు శిశువులో పళ్ళు రావడం అనేది పరిపక్వత, అంటే దానికదే వస్తుంది. ఈ మూడు అభ్యసిస్తే వచ్చేవి. సైకిల్ తొక్కడం అభ్యసిస్తే వస్తుంది, టీచర్కి గ్రీటింగ్ చేయడం అభ్యసిస్తే వస్తుంది, తనకు తానుగా స్నానం చేయడం కూడా నేర్చుకోవడమే. సో దానంతటా అదే అయ్యేది పళ్ళు రావడం. ఓకేనా? నెక్స్ట్ ఇది సేమ్ క్వశ్చన్ పేపర్లో అండి. తన పెద్ద కొడుకుతో పోల్తే తన చిన్న కొడుకు వికాస మైలురాళ్లను చేరుకోవడంలో నెమ్మదిగా ఉన్నాడని శృతి గమనించింది. అది పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: సమైక్య సూత్రం, వైయక్తిక భేదాల సూత్రం, సర్పిలాకార మరియు సరళ రేఖీయ పురోగమనం యొక్క సూత్రం, ప్రాగుక్తీకరణ సూత్రం. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేసిరు, పెద్ద కొడుకుని చిన్న కొడుకుతో కంపేర్ చేసిరు. సో కంపేర్ చేస్తే మనం ఏం చెప్పుకున్నాం? వైయక్తిక భేదాల సూత్రం. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకు June 16, 2026 షిఫ్ట్ 1లో వచ్చిందండి.
ఈ కారకం మొత్తం పెరుగుదల మరియు వికాసాలకు నిజమైన నాంది మరియు ఆధారం. మనం వీడియోలో చెప్పుకున్నాం కదండి, ప్రీవియస్ వీడియోలో పెరుగుదల మరియు వికాసాలకు నాంది ఏంటి చూద్దాం. ఆప్షన్స్: ఉద్వేగం, అనువంశికత, సాంఘిక స్వభావం, ప్రజ్ఞ. ఏంటండి పెరుగుదల వికాసాలకు నాంది ఏంటి? అనువంశికత. డైరెక్ట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ బిట్. ఓకేనా, అనువంశికత. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సేమ్ పేపర్ అండి. ఈ పెరుగుదల మరియు వికాస సూత్రం ప్రకారం వికాసం అనేది ఒక దశల వారీ ప్రక్రియ. పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా తదుపరి పురోగతికి ముందు పాత నైపుణ్యాలను మరింత పటిష్టపరుచుకుంటూ ఒక చక్రీయ ప్రయాణంగా ముందుకు సాగుతుంది. ఆప్షన్స్: వైయక్తిక భేదాల సూత్రం, సర్పిలా వర్సెస్ రేఖీయ పురోగతి సూత్రం, వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుందనే సూత్రం, వికాసంలో శిర పాదాభిముఖ దిశగా సాగుతుందనే సూత్రం. ఏంటండి ఆన్సర్? వైయక్తిక భేదాల సూత్రమా? ఇద్దరిని కంపేర్ చేసిరా? లేదు, తీసేయండి. నెక్స్ట్ సమీప దూరస్థ దిశగా సాగుతుందా? లేదు. శిరోపాదాభిముఖ? లేదు. నెక్స్ట్ మిగిలింది సర్పిలా వర్సెస్ రేఖీయ పురోగతి సూత్రం. ఓకేనా, ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మనకు అర్థం కాకపోతే. ఓకేనా, ఇంతే అండి. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, కానీ వీడియో లెంత్ అవుతుందని కొన్ని మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. రిపీటెడ్గా వస్తున్నాయండి ఇదే ప్లేసెస్ నుంచి. మనం ఎక్కువగా ఈ ప్లేసెస్లో ఫోకస్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో వికాస సిద్ధాంతాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే విధంగా ప్రీవియస్ పేపర్లో కూడా చూద్దామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.